హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలమందల అనే గ్రామంలో ఉన్నాము. ఇది మా చిన్నమ్మ, మా తమ్ముడు గారి ఇల్లు. ఇప్పుడు మా చిన్నమ్మ ఎన్ని మొక్కలు పెంచిందో ఇది కొంచెం చిన్న ప్లేస్లోనే చూపిస్తాను చూడండి. మిర్చి, టమాటా, ఇదే మొక్క, మల్లె చెట్టు, గులాబీ చెట్లు, జామ చెట్టు, తులసి చెట్టు, టమాటా, దానిమ్మ, సపోటా, తర్వాత ఏంటమ్మా నూరు వరహాల చెట్టు అంట. దేనికి మంచిది? డబ్బులు వస్తాయా? డబ్బులు వస్తాయి, మొక్కలు కూడా ఉంటాయి. తర్వాత చిక్కుడు చెట్లు చూడండి. కొంచెం ప్లేస్లోనే వాళ్ళ ఇంట్లోనే కూరగాయలు పండించుకొని కంది చెట్టు కూడా వేసింది చూడండి, ఎంత చక్కగా పండించుకొని. మల్లె చెట్టు, సన్నజాజి చెట్టు, తర్వాత వంకాయ చెట్టు, రెండపాలు దేనికి మంచిది పిన్ని? రెండపాల చెట్టు, ఈ రెండపాల చెట్లు షుగర్ కంట్రోల్ అవుతుందంటండి, కిడ్నీలో రాళ్ళకి మంచిదంట, ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుద్ది అనుకుంటున్నాను నాకు తెలిసి. వంద చెట్లు వేసింది, మర్మము, కనకాంబర. ఇదేం చెప్పింది? మనీ ప్లాంట్. ఇది ఒక మనీ ప్లాంటా? ఈ కొమ్మ పెట్టిన బతుకుద్దా? ఇది ఒక మనీ ప్లాంట్ అండి. మన గుంటూరులో వేరే రకం ఉంటుంది. చిక్కుడు చెట్టు, ఇదేం చెట్టు? ఉసిరి చెట్టు. ఇన్ని రకాల చెట్లు ఈ కొంచెం ప్లేస్లో, వంగ చెట్లు, ఇవన్నీ కూడా ఈ కొంచెం ప్లేస్లోనే వేసింది చూడండి. చక్కగా మందులు లేని కూరగాయలు పండించుకుంటూ ఎంతో హాయిగా ఆనందంగా పచ్చని కూరగాయలతోటి ప్రకృతమ్మ దీవిస్తూ. మా పిన్ని పేరు విజయలక్ష్మి. తను దాదాపు 62 ఇయర్స్ ఉంటాయి ఆవిడకి. ఆవిడ ఇంత చక్కగా ఈ మొక్కలు పెంచినందుకు నేను అభినందించకూడదు, కానీ ఆ ఆశీస్సులు నాకు పైన ఉండాలి పిన్ని. కాబట్టి మీరు కూడా మీ ఇంటి ముందు ఇట్లా మొక్కలు పెంచుకోవచ్చు. ఇంకొకటి, ఇంటి ముందు ప్లేస్ లేకపోయినా అట్లాంటివి ప్లాస్టిక్వి ఉంటాయి బ్యాగ్స్, వాటిల్లో మట్టి పోసినా బతుకుతాయి మొక్కలు. ఇవి మందారం ప్రతి ఇంటి ముందు కూడా ఉంటాయి. చూడండి, ఒకసారి చూపిస్తూ ఉంటాను నేను. ఇది మందారపు చెట్టు. ఇక్కడ కూడా చిక్కుడు చెట్టు వేసింది, బొప్పాయి చెట్టు వేసింది. ఆ లాస్ట్ అది గుమ్మడి చెట్టు, కొబ్బరి కాయలు కూడా కాపిస్తుంది అంట దేవుడికి. ఇది ఇట్లా మొక్కలు పెంచుతూ మంచి కూరగాయలు తినాలనే ఆకాంక్షే మన ఎల్ఎం ఛానల్ ద్వారా ఒక కవయిత్రిగా కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఎంత బాగా పెంచితే అంత బాగా పెరుగుతాయి మొక్కలు. వాటికి స్వార్థం అన్నది ఉండదు. నీడనిస్తాయి, ఆరోగ్యం ఇస్తాయి, ఆహ్లాదం ఇస్తాయి, ఆనందం ఇస్తాయి అని తెలియజేస్తూ, ఈమె మా మదరు కూడా తోటలు చాలా వేశారు, చాలామందికి పెట్టేది కూరగాయలు పండించి అని తెలియజేస్తే ప్రతి వాళ్ళు మొక్కలు పెంచుకోమని ఈనాటి పిలుపునిస్తున్న ఎలమందల గ్రామం నుంచి. ఇది కూడా మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయల గారి కింద వస్తుంది. ఇక్కడ డాక్టర్ గారు కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చి ఈ మొక్కలు మీకు చూపిస్తడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.